మారినా కథ మారినా తన క్యారెక్టర్ మారదు, ఆ క్యారెక్టర్ కి ఉన్న ఫ్రస్ట్రేషన్ మారదు అంటూ ఓ మేల్ డామినేషన్ స్కిట్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. రోజంతా ఫుల్ గా మేకప్ వేసుకుంటా, ఈ రోజు అంటే అసలు ముఖానికి మేకప్ వేసుకోలే సరిగా. ఇది బ్లాక్ అండ్ వైటే కదా, మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా అందరూ తెల్లగానే కనిపిస్తారు. మేకప్ వేసుకున్నంత మాత్రం నేను ఎర్రగా చూపించారుగా. ఈ అందంగా ఉన్న ఆడవాళ్ళు చూసారా బ్లాక్ అండ్ వైట్ అంటే ఎంత కోపం. చూడండి, ఈ కలర్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా అందంగా కనబడాలని చెప్పి వేలు ఖర్చు పెట్టేస్తున్నారు ఈ ఆడవాళ్ళు. ఉదాహరణకి ఈవిడే అందంగా ఉండాలని చెప్పి ఆమెకి ఇచ్చే రెమ్యునేషన్ కాకుండా బయట అప్పులు కూడా చేసేస్తుంది. లేకపోతే అప్పట్లోనే మణికొండలో 2 ఇల్లు కొనేది. అప్పట్లో మణికొండ అడవి కదా, ఇల్లు ఎక్కడ ఉన్నాయి కొనడానికి? అప్పట్లో మణికొండ అడవి అని చెప్తున్నావు అంటే నువ్వు కూడా అప్పటిదానివైనా అర్థం అవుతుంది నాకు. నీ గురించి ఫస్ట్ నుంచి డౌటే నాకు, నువ్వు అప్పటిదానివే అని. అంటే 90 అంటే నీ వయసు 40, 50, 60, 75. ఇంకా ఆపుతారా? నన్ను ఆపగలవు, నువ్వు వయసుని ఆపలేవు కదా. అది నేను చూసుకుంటా. చూసుకుంటా మార్కెట్ కెళ్ళి కూరగాయలు తీసుకొని రాపో. కొడతావేంటి? మొగుడు పేరు పెట్టి పిలుస్తున్నావంటే నువ్వు. 1980s లో పెళ్ళ కొంగు కప్పుకొని సిగ్గుతో మొగుడు పేరు పెట్టడానికే సిగ్గు పడేది తెలుసా? కొంగు కప్పుకో ఒకసారి. అదే ఇప్పుడు చెప్పు, నీ మొగుడు పేరేంటి? గోపి. గోపి అని డైరెక్ట్ చెప్తావేంటి? మరి లేకపోతే చెప్పగానే గోపి అని చెప్పేస్తావా? సిగ్గుయే మొగుడు పేరు చెప్పడానికి 2-3 గంటలు పట్టాలే, అర్థమైందా? కొంగు కప్పు, చెప్పు నీ మొగుడు పేరేంటి? నా మొగుడు పేరు సిగ్గు. నా మొగుడు పేరు నా మొగుడు పేరు నా మొగుడు పేరు. అది మొగుడు పేరు చెప్పడానికి సిగ్గు పడుతూనే ఉండాలి తప్ప నోట్లోంచి మొగుడు పేరు రాకూడదు. సరే గాని మార్కెట్ కెళ్ళి కూరగాయలు తీసుకొని రాపో. నాకు చెప్తా ఉంటే కూరగాయలు తీసుకురామని చెప్పాలి. పిల్లోడు పేరు మీద నుంచి మొగుడికి చెప్పినట్టు చెప్పాలి. అది 1990s థీమ్. చెప్పు. ఇదిగో కుమారు, మీ నాన్నగారిని మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తీసుకురమ్మని చెప్పు. అది ఇప్పుడు దారిలోకి వచ్చావు. దా కాలు మొక్కు. ఏంటి? కాలు మొక్కు. నేను మొక్కను. మొక్కవా? నేను మొక్కను. నువ్వు కొట్టు తిట్టు ఏదైనా చెయ్యి, పడతాను కానీ కాళ్ళు మొక్కమంటే మాత్రం నేను మొక్కను. అంటే మొగుడు కాలు మొక్కడానికి మీ అహంకారం అడ్డొస్తుంది. మీ అహంకారం తగ్గించడానికి నేను 1980s థీమ్ పెట్టించా. అయినా ఈ 1980s థీమ్ లో ఇంత సాడిజం అమ్మా. 2019 లో మీ సాడిజం లేదా? మోసుకొని మొక్కు. అది వెళ్ళేటప్పటికే అమ్మా ఉల్లిపాయలే. బాబు ఒక్క నిమిషం ఉండు, 10 కిలోలు ఉల్లిపాయ. అలాగే సార్. ఇదిగో రూపాయి. కేజీ ఉల్లిపాయలు 15 రూపాయలు, 150 రూపాయలు ఇవ్వాలి. రూపాయి ఇస్తావండి నువ్వు. 2019 గురించి నువ్వు మాట్లాడుతావు, 1980 గురించి నేను ఉన్నాను. 1980s ఆ థీమ్ లో ఉన్నాను నేను. ఇట్రావడం నా బుద్ధి తక్కువ. అటు వెళ్ళకు, నేనైనా రూపాయి ఇచ్చి అది పోవాలనే ఇస్తుంది. అటు వెళ్తున్నాడు ఏదో ఒప్పుకుంటూ. రాదా వచ్చారా? వచ్చారంటే చచ్చారులాగా. ఏవండి వచ్చారా అనుకుంటూ కొంగు కప్పుకొని అటు తిరిగి అడగాలి, అర్థమైందా? ముఖంలో సున్నితత్వం ఉండాలి, ఆ మాటల్లో మోడ్యులేషన్ ఉండాలి, నలినత్వం ఉండాలి మాటల్లో. ఏది మేడం? నలినత్వం. చూడు మేడం అలానే చేస్తుంది ఇంట్లో. ఆవిడకున్న ఇది నీకు లేదు. లోపల మొగుడు గురించి తెలియని భయం ఉండాలి. చూడు ఎలా ఉంటుందో మేడం అక్కడ. ఇవన్నీ ఉండాలా? అన్నీ ఉండాలి. నువ్వు తప్పు చేసావే. ఏం చేస్తున్నారండి? అప్పట్లో పెళ్ళని తప్పు చేస్తే కొరడాతో కొట్టేవాడంట మొగుడు. ఏం చేస్తున్నావు సుధాకర్? నా భార్యకి చపాతీ చేస్తున్నాను గోపి. చపాతీ చేస్తున్నావా? మంచి మొగుడు. ఆ పిండితో కొడితే నీ ముఖం చపాతీ అయిపోతుంది ఏమనుకుంటున్నావు దరిద్రుడా? అరే 1980 థీమ్ ఇచ్చారు, దాన్ని ఒక రోజున సరిగా వాడుకోరా. వెళ్ళి నీ భార్యను ఎదిరించుపో. గోపి దాన్ని ఎదిరించాలంటే కొద్ది భయంగా ఉంది గోపి. ఒకసారి కాలాన్ని చేతిలో తీసుకోరా. గోపి కాలాన్నే కాదు గోపి, ఇదిగో కొరడా.
కొరడాన్ని కూడా చేతిలో తీసుకుంటాను గోపి. వచ్చాయ్ గాయత్రి, బయటికి రావే. ఏంటి అరుస్తున్నావు? నేను 1980 థీమ్ లో ఉన్నా. నేను 2019 లో ఉన్నా. మొగుడు 1980s లో ఉంటే పెళ్ళాం 2019 లో ఏం చేస్తున్నావే? మొగుడు వెనకాల నన్ను గుర్తులేదా నీకు? తెలుసు తెలుసు, వచ్చేసా. సబ్బాస్ రా సుధాకర్, గిరగతి అంతే. కన్నుకు అమ్మో, తన్నుకు పీక నొక్కు. మీ పీకేమైనా నొక్కమంటారా? 1980s లో పెళ్ళాం మొగుడుతో వ్యంగ్యంగా మాట్లాడేది కాదే, వినయంగా మాట్లాడేది. పెట్టు. మీ చేతులు పడిపోలే, బానే ఉన్నాయిగా. నా చేతులు అయిపోయావా? చిక్కుతారు మరి. ఆగవే నువ్వు. హలో, ఏం చేస్తున్నావు అమ్మా? నా ఫ్రెండ్ తినిందా లేదా కనుక్కోడానికి ఫోన్ చేస్తున్నా. 1980s లో సెల్ ఫోన్లు ఉన్నాయా? మైండ్ ఏమైనా దొబ్బిందా నీకు? ఫోన్ పక్కన పెట్టు అక్కడ. ఇదిగో ఇంగ్లాండ్ లెటర్, మీ ఫ్రెండ్ కి రాయి. ఇదేంటి? ఇంగ్లాండ్ లెటర్ ముందు ఓం శ్రీ సాయిరాం రాసి, ప్రియాతి ప్రేమైన నా స్నేహితురాలకి, ప్రియమైన నీ స్నేహితుడు రాస్తున్నది. నేను ఇచ్చట క్షేమంగా ఉన్నాను, నువ్వు అక్కడ క్షేమంగా ఉన్నావా లేదా? ఎందుకు తిడుతున్నారు? తిడుతున్నానా? తెలుగులో చెప్తాను, నిన్ను బొందబెట్టా. ఇది తెలుగా? మా ఫ్రెండ్ కి లెటర్ ఎప్పటికల్లా చేరుతుంది? 3 రోజుల తర్వాత చేరుతుంది. ఫ్రెండ్ తినిందా లేదా కనుక్కోడానికి 3 రోజుల? మీ ఫ్రెండ్ తిన్నది చెప్పడానికి మళ్ళీ 3 రోజులు పడుతుంది. మొత్తం 6 రోజులు పడుతుంది. 6 రోజుల? ఏదని తింటే ఏంటి, తినకపోతే ఏంటి? నేను లెటర్ రాయను. ఫ్రెండ్ అని ముందు ఉన్నప్పుడే కళ్ళు గారుస్తావు, వెనకాల భరతనాట్యం బ్రేక్ డాన్స్ చేస్తావు నువ్వు. ఏమే ఏంటండి కారణం లేకుండా కొడుతున్నారు ఏంటి అసలు? 1980s లో అంతేనే, భార్యను కారణం లేకుండా కొట్టేవాళ్ళంట. నీకు తాళి ఎవరు కట్టారే? మీరే. చేతులు ఎవరు కట్టుకోవాలి? నేనేనండి. అది ఒకసారి నవ్వు, ఒకసారి ఏడు, ఒకసారి భయపడు. ఒకసారి కాలు మొక్కు. మళ్ళీ మొక్కలా? మళ్ళీ మొక్కాలి. మీరు మొక్కాలి, మేము తొక్కాలి. మొక్కు. రోజా గారు నేను అసలు మొక్కనండి. మనం మళ్ళీ ఇద్దాం 2019. నువ్వు కాలు మొక్కవా? నేను మొక్కను. మా అమ్మని ఏం ఎంటర్ చేస్తానే. 1980s లో మా అమ్మలు అత్త క్యారెక్టర్ ఎలా ఉండేవాళ్ళు ఒకసారి ఊహించుకోవే. ఏం కూర్చోవే, ఏం చూసుకునే నీకు పొగరు? ఎలక మొఖం దానా అని పెట్టిపోతలు మీ బాబులు ఏం పెట్టి పట్టిపోయారే? ఎంత గొడ్డ పిల్లకు పెట్టి పంపించారు. ఏం చూసుకున్నా మిడిసిపాటు అంట. పెళ్ళో మీ బంధువులు, మా బంధువులు ఏమన్నారు? ముష్టి మొక్కలా? మా ఈ ముష్టి మొక్కలు కాదే, ఈ ముష్టి మొక్కలే. పాత సామాన్లోడికి కత్తి పెట్టేసి శనక్కాయలు తీసుకునే మొక్కలు మీరు. మా బంధువులకు ఒక్కొక్క పూరి పెట్టి మీ బంధువులకి 2 పూరీలు తిన్నారు కదే. మీ ఫ్యామిలీ మొత్తానికి అవ్వా. నా కొడుకు నదిలే ఇప్పుడే. నువ్వెందుకు కదులుతా? కదలో పట్టుకున్నట్టు పట్టుకున్నావు నా కొడుకుని. ఎంత తిడుతున్నా ఎండలో ఎద్దులాగా అలా నిలబడ్డావేంటి? బతుకొచ్చాడా? అమ్మో, అత్తలా కత్తులా మాటలతోనే కైమా చేసేస్తున్నారండి. ఊహించుకుంటుంటేనే అత్తనే వరదలో కొట్టుకుపోతున్నట్టుంది. ఏమండి, మీ కాళ్ళకే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళ కాళ్ళందరి మొక్కమన్నా మొక్కుతానండి. అత్తగాని మాత్రం పిలవకండి. అది ఇంకోసారి పిచ్చి నరికేస్తా పో లోపలికి. సుధాకర్, ఏంటి గోపి? ఏం చేస్తున్నావు? నా పిల్లని కొడుతున్నా. అవునా, ఎందుకు? 1980 థీమ్ కదా, ఊరికే పడి ఉంటుందని కొడుతున్నా. నీకుంది రాయ్. ఈ సుధాకర్ గారు బాగా వాడుకుంటున్నారు, కానీ నేనే సరిగ్గా న్యాయం చేయలేకపోతున్నాను. బాధగా ఉంది ఈ థీమ్ ని. ఏం చేస్తున్నావు లోపట? అన్నం పెట్టుకుని తిందాం అనుకుంటున్నానండి. 1980 లో మొగుడు తిన్న తర్వాత పెళ్ళం అన్నం తినేదే. అది 1980 సాంప్రదాయమే. అన్నం ఎలా తింటావు నువ్వు? పెద్ద తప్పు చేసావు. వద్దండి, మీరు తిన్న తర్వాత నేను తింటాను. అది ఏవండి, అన్నం తిందురు రండి. లేదా నాకు ఆకలి లేదా ఇప్పుడు? తర్వాత ఎప్పుడు తింటా? ఏవండి, మీరు ఏం చేసినా తట్టుకోగలను గానీ అన్నం తినకపోతే నేను తట్టుకోలేనండి. రండి అన్నం. అది మరి ఒకవేళ నేను తింటానని ఉంటే నా చేతులు నీకు ఇంకా వాసిపోయేది. అర్థమైందా? ఒకసారి నవ్వు, ఒకసారి ఏడు, ఒకసారి భయపడు. అది ఎక్కడికి వెళ్తున్నారు? అర్థమైంది. 1980s థీమ్ కదా, భర్తలు బయటకు వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నారని అడగకూడదు, ఎదురు రావాలి. అది ఎదుర్రా. ఒకసారి నవ్వు, ఒకసారి ఏడు, ఒకసారి భయపడు. దాంట్లో ఉండు. అమ్మగారు, ఏంటావు? అది అయ్యగారు బయటికి వెళ్తున్నాడని చెప్పి ఊరు చివరున్న చిత్రమాల ఇంటికి వెళ్తున్నాడమ్మా. రాని సచ్చినోడి వాడికి పాడగట్టి శవం మీద చిల్లరేస్తాను. చిత్రం
బళారే విచిత్రం ఏమండి? ఆ. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఏయ్! బయటికి వెళ్ళి వచ్చిన మొగుడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అడుగుతున్నావంటే రాగానే కడగడానికి కాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి ముఖం మీద చెమట తోడవాలి నువ్వు అక్కడెక్కడో చెమటలు కార్చొస్తే ఇక్కడ నీ చెమటలు నేను తుడవాలా? నువ్వు 1980s థీమ్ ని దాటుతున్నావే బొంగులో 1980s థీమ్ అని చెప్పేసేసి పిచ్చి పిచ్చి నకరాలు చేస్తుంటే ఊరుకుంటాను అనుకుంటున్నావా? నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తావు. ఏం చేస్తున్నావే 1980s థీమ్ లో భర్తలు తప్పు చేస్తే భార్యలు రోకలు బండతో కొడతారంట. మనకి దండం పెడతానే ఒకసారి నవ్వు, ఒకసారి ఏడు, భయపడు. మీ మగాళ్ళందరికీ వర్తమానమైన భవిష్యత్ అయినా ఇదే మెయింటైన్ చేయాలి. మెయింటైన్ అర్థమైందా? సుధాకర్ నీకు కూడా రివర్స్ అయిందా నేను చేసిన ఓవర్ యాక్షన్ కి అరగంట ముందే రివర్స్ అయింది గోపి. అవునా సరేలే ఎన్నెన్నో అనుకుంటాం రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? థీమ్లన్నీ లిమిట్స్ లో ఉండాలి. లిమిట్ దాటితే అయ్యో చాలా బాగుంది. 1980s థీమ్ మిక్స్ చేసి 2019 తో గుడ్ బాగా చేశారు. ఆలి గారు అదిరిపోయింది అందరిది గుడ్.